ఓట్ వేసిన తర్వాత మంచిగా సీల్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు బుక్ చేస్తారు కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్కి. బుకింగ్ ఓన్లీ 275 అయింది నిన్న వరకు. డౌన్లోడ్ అయితే 9811 చేశారు, కానీ బుకింగ్ ఓన్లీ 275 అయింది. ఇంకా పెరుగుతాయి. ఇది ఆఫ్ కోర్సు డైరెక్ట్గా కౌంటింగ్ సెంటర్లోకి వస్తాయి. సో టైం ఉంది దానికి. మీకు తెలుసు ఈసారి చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్స్ హ్యావ్ బీన్ యూజ్డ్. కొన్నిట్లో 2, కొన్నిట్లో 3, ఒక కాన్స్టిట్యుయెన్సీలో 4 కూడా వాడుతున్నాము. టోటల్ మా దగ్గర పోలింగ్ స్టేషన్స్ 35,655 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. 299 auxiliary polling stations were approved by the Honorable Commission. సో దీంతో సహా టోటల్ నంబర్ ఇప్పుడు 35,655 అవుతుంది. యాజ్ అగేన్స్ట్ దిస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ 59,779 బ్యాలెట్ యూనిట్స్. బికాజ్ కొన్ని చోట్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు 2, కొన్ని చోట్ల 3, ఒక ప్లేస్లో 4 బ్యాలెట్ యూనిట్స్ కూడా వాడడం జరుగుతుంది. ఫైనల్ డే ఆఫ్ నామినేషన్ అంటే 10th తర్వాత ఎలక్టరల్ రోల్ని ఫైనలైజ్ చేసి నెక్స్ట్ 2-3 డేస్లో అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ క్యాండిడేట్స్కి ఎలక్టరల్ రోల్ కాపీ కూడా ప్రింట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు దాని మీద మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్ తయారు చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఫర్ ద ప్రిజైడింగ్ ఆఫీసర్స్. కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ టుడే అండ్ టుమారో. సో రేపుకి కంప్లీట్ అయిపోతుంది. పోలింగ్ పార్టీస్ కూడా ఆఫ్టర్ ర్యాండమైజేషన్ పోలింగ్ పార్టీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్స్. దీస్ పార్టీస్ ఫైనల్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మీకు తెలుసు ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ బేసికలీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అట్లాగే రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ పార్టీకి అన్ని సదుపాయాలు ఉండేటట్టు చేయమని చెప్పడం జరిగింది. సో దాట్ దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ఫర్ ఎనీథింగ్. ఫుడ్ ఉండొచ్చు, టాయిలెట్స్ ఉండొచ్చు, ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అట్లాగే పోలింగ్ స్టేషన్స్కి కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అంటే లైటింగ్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, టాయిలెట్ ఉండవచ్చు, అన్ని సదుపాయాలు డిఓలు తయారు చేసుకొని పెట్టుకున్నారు. సో దట్ పోలింగ్ పార్టీస్ అక్కడ వెళ్తే ఫస్ట్ థింగ్ అక్కడ ఉంటారు. రెండోది నెక్స్ట్ డే పార్టీస్ అంటే ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఓటర్స్కి కూడా ఈ సదుపాయాలు పనికి వస్తుంది. ఒక 6 కాన్స్టిట్యుయెన్సీస్లో మోర్ దెన్ 500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందుకనే ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో నంబర్ ఆఫ్ కౌంటింగ్ టేబుల్స్ డబుల్ ఉంటాయి. అంటే జనరల్గా అన్ని చోట్ల 14+1 ఉంటుంది, ఇక్కడ 14+14+1 ఉంటుంది. కమింగ్ టు ద సువిధా యాప్, మీకు తెలుసు ఈసీఐ వారు పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కు ఏమైనా పర్మిషన్స్ కావాలి అంటే సువిధా యాప్ వాళ్ళ సదుపాయం కోసం పెట్టడం జరిగింది. దాంట్లో 9th October నుంచి ఏ రోజు ఈసీఐ వారు షెడ్యూల్ అనౌన్స్ చేశారు, ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు 37,424 పర్మిషన్స్కి రిక్వెస్ట్ ఇచ్చారు. అఫ్ కోర్స్
దానికి టైం ఫ్రేమ్స్ ఉంటాయి. జనరల్గా విదిన్ 48 అవర్స్ దాన్ని అప్రూవ్ చేయాలి. మా వాళ్ళు దాన్ని అప్రూవల్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్మిషన్స్ అంటే మ్యాక్సిమం నంబర్ పర్మిషన్స్ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కోసం అడుగుతారు. రెండోది వెహికల్ పర్మిట్స్ కోసం ఆల్మోస్ట్ 6,000 కంటే ఎక్కువ పర్మిషన్స్ కోసం దీంట్లో అప్లికేషన్స్ వచ్చాయి. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్స్ కోసం ఆల్మోస్ట్ 3,690 అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ విత్ లౌడ్ స్పీకర్ 2,820 వచ్చాయి. ఇది జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా. మిగతా కూడా ఉన్నాయి వేరియస్ థింగ్స్. కమింగ్ టు C-Vigil యాప్, ఈ C-Vigil యాప్ని ఇప్పుడు వరకు 6,648 పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఇన్ అవర్ స్టేట్. అఫ్ కోర్స్ మొదట్లో కొంత అవగాహన లేకుండా రకరకాల అంటే నాట్ ఎగ్జాక్ట్లీ కంప్లైంట్స్, వేరియస్ థింగ్స్ ఆల్సో వాజ్ అప్లోడెడ్ బై సమ్ పీపుల్. సో దాంట్లో ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం